టీవీ45 న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి మల్లి నిర్మల, కూటమి ప్రభుత్వ సంవత్సర పాలన బీసీలకు స్వర్ణయుగమని కొంతమంది బీసీ నాయకులు మాట్లాడడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఈ సంవత్సర కాలంలో బీసీలకు లబ్ధి చేకూరిన ఒకే ఒక పథకం తల్లికి వందనం మాత్రమే. ఈ పథకం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలను మోసం చేయవద్దని వెంటనే అమలు చేయమని సంవత్సరం కాలంగా పోరాటాలు చేస్తే దానికి భయపడి పథకం ఇవ్వడం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా బడుగు బలహీన వర్గాల పిల్లల పేదరికం కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాన్ని నెరవేరుస్తూ అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి చదువుకునే పిల్లలు పనికి పోకూడదనే ఉద్దేశంతో వారి తల్లుల ఖాతాలో ఈ పథకం యొక్క నిధులు వేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకానికి పేరు మార్చి అమలు చేసినప్పటికీ మాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం పేరు మార్చారు, కానీ పేదవాడికి మంచి చేయాలనే ఆయన ఆలోచన ముందు చూపులో నుండి పుట్టిన పథకాన్ని ఆపలేకపోయారు. అందుకు సంతోషిస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా వారు మౌలిక సదుపాయాలపై ప్రశ్నించే హక్కు ఉంటుందనే ఉద్దేశంతో అమ్మఒడి నిధుల నుండి 1,000 రూపాయలు పాఠశాలకు జమ చేస్తే ఒక ముఖ్యమంత్రిని కూడా చూడకుండా తిట్టిన తెలుగుదేశం నాయకులు ఈరోజు మీరు 2,000 తగ్గించడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారన్నారు.